హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఇంట్లో వస్తువుల గురించి ఇంట్లో వారితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలాంటి వాక్యాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పార్ట్ 5 అని ఉంటుంది. ఇది పార్ట్ 6 వీడియో. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. కాఫీ తయారు చేయండి. ప్రిపేర్ ది కాఫీ. ప్రిపేర్ ది కాఫీ. ప్రిపేర్ అంటే తయారు చేయడము, సిద్ధం చేయడము, తయారు చేయడము. ప్రిపేర్ ది కాఫీ. కొన్ని సందర్భాలలో మేక్ ది కాఫీ, మేక్ ది టీ, ప్రిపేర్ ది టీ, ప్రిపేర్ ది కాఫీ అని ఈ విధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటాము. కాఫీ తయారు చేయండి, ప్రిపేర్ ది కాఫీ. ఫ్రిడ్జ్ తలుపును సరిగ్గా మూసివేయండి. ఫ్రిడ్జ్ తలుపును సరిగ్గా మూసివేయండి. మూసివేయడం అంటే క్లోజ్ చేయడము. క్లోజ్ ది ఫ్రిడ్జ్ డోర్ ప్రాపర్లీ. ప్రాపర్లీ అంటే సరిగ్గా. క్లోజ్ ది ఫ్రిడ్జ్ డోర్ ప్రాపర్లీ. నెక్స్ట్, ప్లాస్టిక్ కవర్లు తీసుకురండి. ప్లాస్టిక్ కవర్లు తీసుకురండి. తీసుకురావడం అంటే బ్రింగ్. బ్రింగ్ ప్లాస్టిక్ కవర్స్. బ్రింగ్ ప్లాస్టిక్ కవర్స్. ప్లాస్టిక్ కవర్లు తీసుకురండి. డిష్ డ్రయర్ శుభ్రం చేయండి. అంటే డిష్ డ్రయర్ అంటే ప్లేట్లు పెట్టే డ్రయర్ ఉంటుంది కదా, అది శుభ్రం చేయండి. క్లీన్ ది డిష్ డ్రయర్. క్లీన్ ది డిష్ డ్రయర్. డిష్ డ్రయర్ శుభ్రం చేయండి. శుభ్రం చేయడం అంటే క్లీన్ చేయడం, కాబట్టి క్లీన్ ది డిష్ డ్రయర్. టేబుల్ని పక్కకు జరపండి. టేబుల్ని పక్కకు జరపడం. జరపడం అంటే మూవ్. పక్కకు అంటే అసైడ్. మూవ్ ది టేబుల్ అసైడ్. మూవ్ ది టేబుల్ అసైడ్ అంటే టేబుల్ని పక్కకు జరపండి. జరపడం మూవ్. అసైడ్ అంటే పక్కకు. దీనిని ది టేబుల్. గ్యాస్ ఆపివేయండి. గ్యాస్ ఆపివేయండి. టర్న్ ఆఫ్ ది గ్యాస్. ఆన్ చేయాలి అంటే టర్న్ ఆన్ ది గ్యాస్. నీటితో నింపండి. నీటితో నింపండి. నింపడం అంటే ఫిల్ చేయడం. ఫిల్ విత్ వాటర్. ఫిల్ విత్ వాటర్. నీటితో నింపండి. ఎంప్టీ బాటిల్స్ ఉన్నప్పుడు వాటర్తో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టు అని అంటూ ఉంటారు కదా సమ్మర్లో. ఆ ఎంప్టీ బాటిల్ని ఫిల్ విత్ వాటర్ అంటే నీటితో నింపండి అని అర్థం వస్తుంది. నెక్స్ట్, వంటగది శుభ్రం చేయండి. వంటగది. డిషెస్ క్లీన్ చేయాలంటే క్లీన్ ది డిషెస్ అని చెప్పాము. మరి వంటగది అయితే క్లీన్ ది కిచెన్ అని చెప్పాలి. కిచెన్ అంటే వంటగది. శుభ్రం చేయడం అంటే క్లీన్. క్లీన్ ది కిచెన్. చెమట తుడుచుకోండి లేదా చెమట తుడవండి. చెమట అంటే స్వెట్. వైప్ ఆఫ్ ది స్వెట్. వైప్ ఆఫ్ ది స్వెట్ అంటే చెమటను తుడవండి. కాబట్టి స్వెట్ అంటే చెమట. చెమట తుడవండి, చెమట తుడుచుకోండి. వైప్ ఆఫ్ ది స్వెట్. ఎండలో ఏదైనా పని చేసినా, లేదా జిమ్ చేసినా, రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, లేదా సమ్మర్లో ఎక్కువగా చెమట వస్తూ ఉంటుంది కదా, అలాంటి సందర్భాలలో చెమట తుడవండి అని చెప్పాలి. చెంచాలను పక్కన పెట్టండి. చెంచాల అంటే స్పూన్. సెట్ ద స్పూన్స్ అసైడ్. పక్కన పెట్టండి. పక్కన అంటే అసైడ్. చెంచాలు అంటే స్పూన్స్. సెట్ ద స్పూన్స్ అసైడ్. చెంచాలను పక్కన పెట్టండి. ప్లేట్లు కడగండి. ప్లేట్లు కడగండి. వాష్ ది ప్లేట్స్. కడగడం అంటే వాష్. వాష్ ది ప్లేట్స్. ప్లేట్లు కడగండి. మీ చేతులతో తినండి. మీ చేతులతో తినండి. స్పూన్తో తినద్దు, చేతులతో తినండి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో ఈట్ విత్ యువర్ హ్యాండ్స్. ఈట్ విత్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులతో తినండి. డోంట్ ఈట్ విత్ స్పూన్ అంటే స్పూన్తో తినద్దు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, గుడ్డను విస్తరించండి. గుడ్డ అంటే క్లాత్. స్ప్రెడ్ అవుట్ ది క్లాత్. స్ప్రెడ్ అవుట్ ది క్లాత్ అంటే క్లాత్ని పెద్దగా చేయండి అని అర్థం. స్ప్రెడ్ అవుట్ ది క్లాత్. ఒకే దగ్గర ఉంచకుండా మొత్తం టేబుల్ మొత్తం పరచండి అని అర్థం వస్తుంది కదా, అలాంటి సందర్భాలలో స్ప్రెడ్ అవుట్ ది క్లాత్ అని చెప్పాలి. స్టవ్ తుడవండి. స్టవ్ తుడవండి. తుడవండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ఈ వీడియోలో 2-3 సార్లు వచ్చింది. కాబట్టి ఇప్పటికీ మీకు గుర్తుండాలి. తుడవడం అంటే వైప్. వైప్ ది స్టవ్. వైప్ ది స్టవ్. నేను మీ పనిని గౌరవిస్తాను. నేను మీ పనిని గౌరవిస్తాను. పని అంటే వర్క్. గౌరవించడం
రెస్పెక్ట్ ఎవరి పని? నేను మీ పనిని, కాబట్టి యువర్ వర్క్. ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్. ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్. వర్క్ అంటే పని. ఎవరి పని? మీ పని. యువర్ వర్క్. నేను గౌరవిస్తాను, కాబట్టి ఐ రెస్పెక్ట్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. దీనిని ఇంగ్లీష్‌లో ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, ఇదండి ఈ వీడియో. ఇది పార్ట్ 6 వీడియో. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.